అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఎంఎస్ఎంఈ చైర్మన్ సూర్యనారాయణరాజు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, ఉమ్మడి జిల్లాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు, పార్టీ నాయకులు బొలిశెట్టి గోవిందు, సిరం నరసింహమూర్తిలు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, తప్పెటగుళ్లు, గరగలతో సందడి వాతావరణంలో నెలకొంది. నియోజకవర్గ నలుమూలల నుండి తరలివచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వేలాది కార్యకర్తలతో భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, దేశ చరిత్రలో 99% మేనిఫెస్టో అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కంబాల జోగులు అన్నారు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పాయకరావుపేట నియోజకవర్గానికి సార్వత్రిక ఎన్నికలకి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు భారీగా వైఎస్ఆర్ పార్టీ తరఫున తరలి వచ్చి అశేష జనవాహినితో ఈరోజు నక్కపల్లి ఎంఆర్ ఆఫీస్లో మేమందరం కలిపి నామినేషన్ వేశాం. ఈరోజు చూస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారి సుపరిపాలనకి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొట్టమొదటి సంతకం మరి పెన్షన్ పెంచుతూ ఆయన సంతకం పెడుతూ అదేవిధంగా పెన్షన్ పెంచారు. మరి మేనిఫెస్టోలో 99% పూర్తి చేసిన వ్యక్తి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం మరి ఏ రాష్ట్రం లేని విధంగా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని పరిపాలన మరి చిన్న వయసులోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ముఖ్యమంత్రి అయినా ఈ 5 ఏళ్లలో మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసేటట్టుగా ఆయన పరిపాలన చేశారు.